ప్రాచీన భారతదేశంలో ఖగోళ శాస్త్ర అభివృద్ధి. ఈ నేపథ్యంలో గుప్త యుగాన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం. భారతదేశంలో ఖగోళ పరిశీలనకి అత్యంత ప్రాచీనమైన మూలాలు ఉన్నాయి. వీటి ప్రారంభాన్ని మనము వేద కాలంలో గుర్తించవచ్చు. వేదాలలో వివిధ రకాల ఖగోళ వస్తువులు, సూర్యుడు, చంద్రుడు, వాటి గమనాలు, ఋతువులు, చంద్రుని కళలు మరియు కాలగణనకు సంబంధించిన అనేక అనేక ప్రస్తావనలు ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా క్రమీకరిస్తూ వ్యవస్థీకరించి 6 వేదాంగాల్లో ఒకటైన వేదాంగ జ్యోతిషం అనే పుస్తకం సంకలనం చేశారు. వేదాంగ జ్యోతిషం అంటే అర్థము ఖగోళ శాస్త్రము. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ వేదాంగ జ్యోతిషం ప్రధానంగా ఖగోళ శాస్త్రానికి మరియు కాల గణనకు సంబంధించింది. ఇది ఆధునిక అర్థంలో జ్యోతిష శాస్త్రం కన్నా భిన్నమైనది. కానీ వేదాంగ జ్యోతిషంలో కాలమాన నిర్ణయము, ఋతువుల గణన, చంద్రుని కళలు మరియు వేద కర్మకాండాలు నిర్వహించడానికి కావాల్సినటువంటి సమయాలు ఇవి నిర్ణయించారు. ఇక అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఉండే కొద్ది గుప్తుల కాలం వచ్చేప్పటికి ఖగోళ శాస్త్రము మరింతగా అభివృద్ధి చెందింది, పెద్ద ఎత్తున ముందంజలోకి వెళ్ళింది. ఈ కాలంలో ముఖ్యమైన పండితులు గణిత ఖగోళ శాస్త్రంలోని గణనీయమైన కృషి చేసిన వాళ్ళు ఆర్యభట్టు, బ్రహ్మగుప్తుడు, వరాహమిహిరుడు. ఆర్యభట్టు ఆర్యభట్టీయం అనే పుస్తకం రచించాడు. ఆ ఆర్యభట్టీలో ఆయన ఖగోళ శాస్త్రాన్ని, గణిత శాస్త్రాన్ని పెద్ద ఎత్తున వివరించాడు. గణిత శాస్త్రంలో సామాన్య గణితము, బీజగణితము, క్షేత్ర గణితము, త్రికోణమితి సిద్ధాంతాల వివరణ అద్భుతంగా ఉన్నది. దీని ఆధారంగానే ఇవాళ దేశ పరివ్యాప్తంగా వేదిక మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ నడుస్తుంది. అలాగే గణిత శాస్త్రంలో తిరిగి మళ్ళీ ఆర్యభట్టు సున్నాను ప్రతిపాదించాడు. కనుక సున్నాను దశాంశ స్థానాలు గుర్తించే విధంగా మొట్టమొదటిసారిగా ఎవరు లెక్క పెట్టారు అంటే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఆర్యభట్టు. ప్రపంచానికి సున్నా ద్వారా దశాంశ స్థానాలు కనుక్కోవడము ఏ దేశం నేర్పింది అంటే సమాధానము భారతదేశం. అలాగే ఆర్యభట్టు పై విలువను కూడా కనుక్కున్నాడు. పై నిజానికి ఈ పై అనేది ఒక గణిత స్థిరాంకం. ఇట్స్ ఏ మ్యాథమెటికల్ కాన్స్టెంట్. పై అనేది ఒక గణిత స్థిరాంకం. ఇది వృత్తం యొక్క పరిధికి చుట్టుకొలత మరియు దాని వ్యాసానికి మధ్య ఉన్న నిష్పత్తిని సూచిస్తుంది. కనుక పై అంటే అర్థం వృత్త పరిధి డివైడెడ్ బై వృత్త వ్యాసము. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలా అయ్యే పని అయితే ఈ విలువని కనుక్కోవడం కోసం ప్రాచీన కాలంలో ప్రయత్నాలు జరిగితే ఆర్యభట్టు పై విలువను 3.415234గా కనుగొన్నాడు. అంటే మామూలుగా మనం సర్వసాధారణంగా పై =22/7 అని 3.1416 అని రాస్తాం మనం. అత్యంత ప్రాచీన కాలంలోనే ఈ విలువని చాలా దగ్గరగా, చాలా యాక్యురేట్ కనుగొన్న వారు ఆర్యభట్ట. దాని ద్వారా తిరిగి మళ్ళీ వృత్తము, వాటి యొక్క కొలతలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆ రోజుల్లోనే సాధించబడ్డాయి. అదేవిధంగా ఆర్యభట్టు సూర్య సంవత్సర కాలాన్ని నిర్ధారించాడు. మనం మామూలుగా సూర్య సంవత్సర కాలం అంటే 365 రోజులు అంటాం. దాన్ని ఆయన 365.358680 రోజులుగా నిర్ధారించాడు. అంతేకాదు భూమి అక్షం ద్వారా, తనకున్న ప్రత్యేకమైన యాక్సిస్ ద్వారా కక్షలో తన చుట్టూ తాను తిరుగుతున్నది అని పేర్కొన్నాడు. ఇంకా విశేషము, ఇది భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతున్నది అనేటువంటి సైంటిఫిక్ ఇష్యూని ఆ రోజుల్లోనే ఆయన తన పుస్తకంలో రాయడం మనం చూస్తాం. భూమి పడవ నుంచి తూర్పు తిరుగుతుంది కాబట్టి నక్షత్ర సమూహాలన్నీ కూడా తూర్పు నుంచి పడమరకు తిరుగుతున్నట్టుగా భావించబడుతుంది అని పేర్కొన్నాడు ఆయన. వాళ్ళ ఆధునిక ఖగోళ శాస్త్రం ఎక్కడ ప్రారంభమైందో ఆ మొత్తం వివరాలు మనకు తిరిగి మళ్ళీ ఆర్యభట్టలో దొరుకుతాయి. ఇంకా గొప్ప విషయము, గ్రహాల నీడలు ఒకదాని మీద ఒకటి పట్టడం వల్ల గ్రహణాలు ఏర్పడుతున్నవి అని వివరించాడు. సోలార్ ఎక్లిప్సెస్, ల్యూనార్ ఎక్లిప్సెస్ అద్భుతమైన విషయం. కనుక అంత పెద్ద ఎత్తున గణితము, ఇటు ఖగోళ శాస్త్రము అభివృద్ధి చెందబడింది. ఆర్యభట్టు తన ఆర్యభట్యంలో అనేక వివరాలు పేర్కొన్నాడు. అలాగే బ్రహ్మగుప్తుడు అంటే ఆయన మళ్ళీ గుప్త యుగంలో బ్రహ్మగుప్త స్ఫుట సిద్ధాంతం అనే పుస్తకం రాశాడు. బ్రహ్మగుప్త సూత్రాలు అంటాం వాటిని. బ్రహ్మగుప్త సూత్రాలు రచించాడు.
ఖగోళ శాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలు ప్రస్తావించాడు. ముఖ్యంగా భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని కనుగొన్నాడు. భూమి ఆకర్షణ శక్తి గురించి మొట్టమొదటిసారి ఎవరు చెప్పారు అంటే మనం ఆధునిక భౌతిక శాస్త్రంలో న్యూటన్ పేరు చెప్పుకుంటాం. కానీ గుప్త యుగంలోని బ్రహ్మగుప్తుడు భూమికి ప్రతి వస్తువుని తన వైపు ఆకర్షించే శక్తి ఉందని కనుక్కోవడం కనపడుతుంది. అందువల్ల అప్పుడప్పుడు బ్రహ్మగుప్తుడిని న్యూటన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అయితే మరి న్యూటన్ ఏమో ఆధునిక కాలం వాడు, బ్రహ్మగుప్తుడు ఏ కాలం వాడు? సరే, ఏది ఏమైనా ఇది ఒక అంశం. అలాగే వరాహమిహిరుడు గుప్త యుగానికి చెందినట్టు ఆయన. ఈయన అనేక గ్రంథాలు రచించాడు. బృహత్ సంహిత, బృహత్ జాతక, పంచ సిద్ధాంత, పౌలస్య సిద్ధాంత, సూర్య సిద్ధాంత, రోమక సిద్ధాంత ఈ పుస్తకాల పేర్లు. ఈయన తన బృహత్ సంహిత గ్రంథంలో కేవలం ఖగోళ శాస్త్రమే కాదు, భౌతిక, వృక్ష, ప్రకృతి శాస్త్రాల యొక్క సర్వస్వము రాశాడు ఆయన. అందువల్లనే బృహత్ సంహిత గ్రంథాన్ని ఖగోళ, భౌతిక, వృక్ష, ప్రకృతి శాస్త్రాల సర్వస్వము అని వర్ణిస్తారు. అలాగే బృహత్ జాతక గ్రంథంలో భారతీయ పంచాంగం, జ్యోతిష్య శాస్త్రము వివరించబడ్డాయి. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిసారిగా ఖగోళ శాస్త్రాన్ని, జ్యోతిష్యాన్ని విడదీసిన వారు వరాహమిహిరుడు. ఖగోళ శాస్త్రం ఆధారంగా జ్యోతిష్యం ఉన్నది అని ఇప్పుడు మనం ఏదైతే యాస్ట్రాలజీ అంటున్నామో, యాస్ట్రాలజీని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు వరాహమిహిరుడు. గ్రంథం పేరు బృహత్ జాతక. అదేవిధంగా సూర్య సిద్ధాంత, సూర్య సంవత్సర కాలమానాలని ఇందులో పెద్ద ఎత్తున వివరించాడు ఆయన. అలాగే రోమక సిద్ధాంత, కొద్దిమంది మార్క్స్ చరిత్రకారులు ఏమంటారు అంటే ఈ రోమక సిద్ధాంతము యవనులు అంటే ఇండో గ్రీకుల ప్రభావంతో ఈయన రచించాడు అంటారు. కానీ నిజానికి జాతీయవాదులు ఏమంటారు అంటే రోమకుడు అనే ఋషి ఉన్నాడు, ఆయన ముని. ఆ రోమకుడు ప్రవచించినటువంటి సిద్ధాంతాలని ఇందులో ఎక్కువగా చొప్పించి రోమక సిద్ధాంతాలు రచించాడు అంటారు ఆధునిక జాతీయవాద చరిత్రకారులు. ఏది ఏమైనా బృహత్ సిద్ధాంత, బృహత్ జాతక, పంచ సిద్ధాంత, పౌలస్య సిద్ధాంత, సూర్య సిద్ధాంత, రోమక సిద్ధాంతాలు రచించిన వారు వరాహమిహిరుడు. కానీ గుప్తయుగ నాటికి ఖగోళ శాస్త్రం అంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. ప్రస్తుతానికి స్వస్తి.